నమస్కారం ఫ్రెండ్స్. 2025 చాలా సంవత్సరాలు మన జీవితంలో వచ్చి పోతూనే ఉంటాయి. ఒక సామాన్యుడికి ఒక రోజు, ఒక సంవత్సరము, ఒక దశాబ్దము మనలాంటి సామాన్యులకు ఒక పెద్ద చేంజ్ అనేది ఏమి ఉండదు. మనలాంటి అంటే నాలాంటి సామాన్యుడికి కూడా బాగా స్ట్రాటజిక్గా థింక్ చేసే వ్యక్తులకు కూడా నెలలు, సంవత్సరాలు వితౌట్ ఎనీ సిగ్నిఫికెంట్ చేంజ్ లేకుండా రొటీన్గా గడిచిపోతూ ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి మనము ఒక సంవత్సరాన్ని మనకు అనుకూలంగా చేంజ్ చేసుకుందాము అని పట్టుబట్టిన ఆ సంవత్సరము మన చేతుల నుంచి జారిపోతూ ఉంటుంది. చాలా బాగా డబ్బున్న వాళ్ళు తమ డబ్బులను పెంచుకోగలరో, తమ ఇన్వెస్ట్మెంట్స్ని పెంచుకోగలరో కానీ బాగా డబ్బున్న వాళ్ళు కూడా తమ జీవితంలో వాళ్ళు చాలా ముఖ్యం అనుకుంటున్న విషయాలు అచీవ్ చేయలేక పోయిన పరిస్థితులు మనం కామన్గా వింటూ ఉంటాం. ఓపిక ఉన్న వాళ్లకు ఓపిక పరీక్షిస్తుంది. ఇది చాలా మందితో నార్మల్గా జరిగే ఘటన. ఓపిక ఉన్న వాళ్ళతో ఓపిక పరీక్షిస్తూ ఉంటుంది. ఇక్కడ ఓపిక అంటే చాలా పెద్ద టెరిఫైయింగ్ మీనింగ్ ఉంది. ఓపిక అంటే మన సహనము కాదు. ఈ వీడియో అర్థం చేసుకుంటే చాలా అంటే మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఘట్టాలను మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఓపిక అంటే మన పేషెన్స్ కాదు. జారిపోతున్న సమయాన్ని చింత చేయకుండా జార విడుచుకోవటం. పేషెన్స్కి చాలా ఇంపార్టెంట్ మీనింగ్ ఉంది. ఇట్లా ఎవరు చెప్పింటారు మీకు ఇంటర్నెట్లో? పోతున్న సమయాన్ని జార విడుచుకోవటం. చాలా మంది దీన్ని వీఆర్ లూజింగ్ ఎన్ ఆపర్చునిటీ అని అంటారు. అయితే చాలా మందికి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతా నేను. వేర్ ఇస్ ద ఆపర్చునిటీ? క్యాన్ వి క్రియేట్ ఎన్ ఆపర్చునిటీ? అర్థమవుతుందా? మీరు క్లియర్గా మళ్ళీ వినండి.
మీకు అంటే క్యాప్సూల్ రూపంలో, ఒక టాబ్లెట్ రూపంలో నేను మంత్రాలు ఇయ్యను. ఒక విషయం ఎంత క్రిటికల్‌గా ఉంటుందో చాలామంది ఆత్మహత్యలు, డిప్రెషన్‌కి లోనవ్వటం ఎందుకు జరుగుతుందంటే, ఈ ఇంపార్టెంట్ ఫిలాసఫీ వాళ్ళకి అండర్‌స్టాండ్ కాదు కాబట్టి. జారిపోతున్న సమయాన్ని విడుచుకోవటం అది పేషెన్స్ కిందనే వస్తది. కానీ అది ఆపర్చునిటీనా? ఆ ఆపర్చునిటీ క్యాన్ బికమ్ ఎ రియాలిటీ. చూడండి, ఒక చిన్న పేషెన్స్ అనే ఒక చిన్న వర్డ్ ఉంది. ఆ పేషెన్స్ అనే వర్డ్ వెనుక, తెర వెనుక ఎన్ని మీనింగ్‌లున్నాయి? ఎన్ని ఘటనల యొక్క సారం దాగి ఉంది. నేను తెలుగులో కష్టపడి చెప్తున్నా మీకు. మీ అందరికీ స్పష్టంగా తెలవాలి. అడ్డమైన ఫిలాసఫీలు, అడ్డమైన మంత్రాలు, తంత్రాలు. అదృష్ట రత్నాలు, అదృష్టాలు, జాతకాలు ఇవన్నీ పక్కన పెడితే, ఒక సామాన్యుడు అంటే నాలాంటి మీనాటి, నేను ఎప్పుడు సామాన్యులే అని మాట్లాడతా. ఎక్స్ట్రాడినరీ పీపుల్ గురించి నేను మాట్లాడను. అమిత జ్ఞానం ఉన్న వాళ్ళ గురించి మాట్లాడను. నేను కామన్ పీపుల్ గురించే మాట్లాడతాను. కామన్ గృహిణి, కామన్ ఎంప్లాయీ, కామన్ మ్యాన్, మిడిల్ క్లాస్ పీపుల్, బిలో మిడిల్ క్లాస్ పీపుల్, ఇలాంటి వాళ్ళ గురించే నేను మాట్లాడతాను. కాలము విడుచుకోవటం అంటే ఇది మన చేతిలో ఉందా? ఇప్పుడు చాలాము యు ఆర్ లాస్ట్ అన్ ఆపర్చునిటీ, బట్ అకార్డింగ్ టు యూ దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. బట్ అకార్డింగ్ టు మీ it was a time that has passed which was not in my account. అంటే నా లెక్కలో లేని ఒక సమయం గడిచిపోయింది. నాకు అట్లా అనిపిస్తుంది. నీకు ఎట్లా అనిపిస్తుంది? ఒక టైం వేస్ట్‌గా, ఒక లాస్ట్ ఆపర్చునిటీగా అనిపిస్తుంది. చాలా మంది యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం అంటారు. క్వశ్చన్ ఏమంటే, ఇఫ్ ఐ డోంట్ వేస్ట్ మై టైం, విల్ ఇట్ జనరేట్ ద రిజల్ట్? వేర్ ఈస్ ద గ్యారంటీ దట్ మై హార్డ్ వర్క్ అండ్ పేషెన్స్, మై స్కిల్ విల్ జనరేట్ ఎ రిటర్న్? ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. కొంతమంది లైఫ్ అట్లనే గడిచిపోతుంటుంది గూడ్స్ ట్రైన్ లాగా. స్లోగా, స్టడీగా, స్టేషన్ నుంచి స్టేషన్, స్టేషన్ నుంచి స్టేషన్. ఏమవుతుండదు పెద్ద సిగ్నిఫికెంట్గా, లైఫ్ చేంజ్ ఏమవుతుండదు. నేను ఎప్పుడు మా మదర్ని అడుగుతుంటాను, అమ్మ ఏం లైఫ్ ఏం చేయలేకపోతున్నా అంటే, ఏం చేయాలి లైఫ్లో అని అడుగుతాను. నాకు అది విచిత్రమైన క్వశ్చన్. ఏం చేయాలా లైఫ్లో అంటే, లైఫ్ మళ్ళా వస్తుంది అని గ్యారంటీ లేదు కదా. తప్పకుండా ఆలోచించవలసిన విషయం ఏమంటే, లైఫ్ మళ్ళీ వస్తుందా లేదా తెలియదు. ఆపర్చునిటీ మనం జనరేట్ చేయాలన్నా, ఆపర్చునిటీ జనరేట్ అయ్యి మన దగ్గరకు వస్తుందా? నేను చెప్పేవన్నీ ఒకసారి మీరు, నేను చెప్తుంటా కదా, అవి రాసుకోండి. నేను చాలా ఇంపార్టెంట్ థింగ్ చెప్తుంటా. నేను అనుభవిస్తున్నా, నేను ఆలోచిస్తున్నా విషయాలు మీకు చెప్తా. మీరు ఒక బ్రదర్, సిస్టర్, ఒక అంకుల్, ఒక ఆంటీ, ఒక ఫ్రెండ్ లాంటి వాడు. మా రిలేటివ్స్ కన్నా మీరు
1000 టైమ్స్ బెటర్. మా ఫ్రెండ్స్ కన్నా మీరు 100 టైమ్స్ బెటర్. మీలోనే ఎంతో మందిలో మానవత్వం ఉంది అని నేను గ్రహించాను. కనుకనే ఆలోచించి మరీ వీడియోలు మీకోసం వేస్తున్నాను. మీలో ఎంతో మంది చేంజ్ కావడానికి రెడీగా ఉన్నారు. మీకు ఆ ఆపర్చునిటీ లభించటం లేదు. ఆపర్చునిటీ ప్లేట్లో పెట్టి రాదు. ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీరు ఉండరు. అది మీ దురదృష్టం కింద లెక్కేసుకోకండి. అందరూ టైంకి అక్కడ ఉండాలని రూల్ ఏం లేదు. దాన్నే మనం అదృష్టం అంటాం కదా. కూల్. కానీ ఒకటి గమనించండి, మన డిసిప్లిన్ మనకు ఉండాలి. ఆపర్చునిటీ వస్తుందా, ఉంటుందా, ఆగుతుందా లేదా అనేది మనకి ఇర్రెలవెంట్. మనము ఆ టైంకి అక్కడ ఉన్నామా లేదా, మన కనుచూపు మేరకు ఆ ఆపర్చునిటీ ఉందా లేదా, ఇంతే మనకి ఇంపార్టెంట్. మన అదృష్టము, దురదృష్టము, జాతకము, అది ఇది మట్టి మశాన మనకి ఇర్రెలవెంట్. అది టెక్నికలీ ప్రూవెన్ థింగ్స్ కాదు ఇదండి. ఇప్పుడు చాలా మంది డిప్రెషన్కి ఎందుకు లోనవుతారు అంటే అదృష్టం లేదు, కష్టపడిన పనులు కావు. నీవు అనుకోని ప్రపంచంలో రాలేదు. ఈ ఈ ఈ ఇష్యూ అర్థమైంది అనుకోండి. నీ సక్సెస్ ఫ్యాక్టర్, ఈ సక్సెస్ ఫ్యాక్టర్ ఉంది కదా, ఈ సక్సెస్ అంటే ఏమి, ఈ ఒక వర్డ్ అర్థం చేసుకుంటే మన జాతకాలు, మన అదృష్టాలు ఇవన్నీ ఎట్లా ఉన్నాయో అట్లాగే కొనసాగించండి. వర్స్ట్ చూసేది బెటర్ చూస్తున్నాం, వర్స్ట్ కనిపించేది బెటర్గా కనిపిస్తుంది. 50 వచ్చేది 100 వచ్చింది. బొందల పోయేది బూందీ లడ్డు వచ్చింది. చాలు. మీ పుట్టుక ఎట్లా వేరేవాడి పుట్టుకతో అసలు పోల్చడానికి లేదు. మీ బ్రదర్, సొంత బ్రదరే ఒక రకంగా ఒక టైంలో ఒక విధంగా పుట్టింటారు, మీరు ఒక రకంగా ఒక టైంలో ఒక విధంగా పుట్టింటారు. There is no similarity or comparison between two souls. There is no similarity. Rule out. There is no comparison. There is no similarity and there is no comparison are the two tools which can keep you happy for long time. రెండు ఇంపార్టెంట్ చెడులను మన లైఫ్లోంచి మన చేతులారా తొలగిస్తున్నాం. దెర్ ఈజ్ నో సిమిలారిటీ అంటే వాళ్ళకు వీళ్ళకు మనకు కామన్ ఏం లేదు. దెర్ ఈజ్ నో కంపారిజన్. నీ బతుకు నా బతుకు ఏ కంపారిజను లేదు. ఇప్పుడు
బ్రెయిన్ ఫ్రెష్ అయిపోయింది. అంటే అంత ఈజీగా కాదు, ఎందుకంటే మీకు ఇయర్స్ టుగెదర్ అది అలవాటు అయినందుకు యూ కెనాట్ రిమూవ్ ఇట్ లైక్ దిస్. ఇట్లా పోతే అది డిఎన్ఏలో కూడా ఉంటుంది కొద్దిగా, అంత ఈజీ కాదు. కోట్లు వేసుకొని లైఫ్ చేంజింగ్ వీడియోస్ చేస్తే అది కాదు. ఒక మనిషి తన స్వయం అనుభవంతో ఏం చేంజెస్ చేస్తాడో అది ఆ మనిషికే తెలుస్తుంది తప్ప నాకు తెలియదు. నేను ఈజీగా డైలాగ్ కొట్టచ్చు, వీడియో కనుక డైలాగ్ కొట్టచ్చు. కానీ ఇప్పుడు నేనే ఇంత డైలాగ్ కొడుతున్నానా, నేను మనిషినే కదా, నాకు ఎమోషన్స్ ఉంటాయి కదా, నేను కూడా అట్టర్ ఫ్లాప్ అయితేనే ఉంటాయి కదా. మళ్ళీ ఎందుకు అవుతా? ఎందుకంటే దెర్ ఇస్ నో కంపారిజన్, దెర్ ఇస్ నో సిమిలారిటీ. జాతకము సిమిలర్ లేదు, నా లైఫ్ నీ లైఫ్కు పోలిక లేదు. నేను ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? నో హ్యూమన్ బీయింగ్ క్యాన్ ఇన్స్పైర్ యూ ఇన్ స్పైట్ ఆఫ్ బెస్ట్ ఎగ్జాంపుల్స్. మీరు మనుషులను ఎగ్జాంపుల్గా తీసుకోవటం మానేయండి, నేచర్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఇప్పుడు మనుషులను ఎగ్జాంపుల్గా తీసుకుంటే పోటీతత్వం, అసూయ, ఈ కంపారిజన్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ వస్తాయి. అదే మీరు నేచర్ని ఇన్స్పైర్ చేస్తున్నారు. నేచర్లో ఎన్ని తప్పిదాలు జరుగుతుంటాయి, ఎన్ని అన్యాయాలు జరుగుతుంటాయి, ఎన్ని చావులు జరుగుతుంటాయి. ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. అవన్నీ మీతో జరుగుతున్నాయా? లేవు. ఒకసారి భూకంపం వచ్చి ఎంతోమంది చచ్చిపోతుంటారు, మీరు సేఫ్గా ఉన్నారు. ఆఫ్రికాలో తిండి లేక చిన్నపిల్లలు అడక తింటుంటారు, మీరు హ్యాపీగా ఉన్నారు. మన సునామీ వచ్చి జపాన్లో ఎప్పుడంటే ఇప్పుడు ఎర్త్క్వేక్ వస్తుంది 7.5 రిక్టర్ స్కేల్, హైదరాబాద్లో రాదు. మీరు ఇప్పుడు నేచర్ని కంపేర్ చేస్తారు. యువర్ లైఫ్ విల్ లుక్ మచ్ బెటర్. ఒకసారి ట్రై చేయండి. మీకు ప్రకృతి కోరిందెల్లా ఇస్తుంది, ఇవన్నీ ఫ్రెష్ అంత ఇచ్చింటే ఇవన్నీ ఎందుకుంటుండే, అందరు సక్సెస్ఫుల్ అయిపోయి హ్యాపీగా బతుకుతుంది. డబ్బు సక్సెస్ ఇస్తుందా? లేదు. ఆస్తులు సక్సెస్ ఇస్తున్నాయా? లేదు. చదువు సక్సెస్ ఇస్తుందా? లేదు. భార్య సక్సెస్ ఇస్తుందా? లేదు. పిల్లలు డజన్ మంది కంటే లైఫ్ బాగుందా? లేదు. నేతి 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 శంకరాచార్య ఎప్పుడు మరి ఇది కాదురా, ఇది కాదురా, ఇది కాదురా అంటాడు. మొత్తం ఫిలాసఫీ వేదాంతాలన్నీ చెప్పి శంకరాచార్య ఏమంటాడంటే ఇది కాదు, నేతి 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 అంటాడు. మా అన్నీ చెప్పినాక ఈ నేతి ఏంద్రా? కాదు 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 అంటే నీకు ప్రపంచానికి పోలిక లేదు 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 అంటాడు. శంకరాచార్య మొత్తం నీతులు చెప్పినాక ఏమంటాడంటే కాదు, ఇది కాదు ఏదో ఉంది, ఇది కాదు ఏదో ఉంది, ఇది కాదు. ఇప్పుడు ఆయనకే అట్లా అనిపిస్తుంది. మొత్తం అన్ని చదివి అంత దేవుడి అంశమైన మనిషి ఏమన్నా అంటే ఇది కాదు ఏదో ఉంది, ఇది కాదు ఏదో ఉంది. అటువంటి జ్ఞానికే ఇది కాదు ఏదో ఉంది అనిపించినప్పుడు మనం అంతా శంకరాచార్య ముందు గోటికి కూడా సరిపో. మనకేమో సొల్యూషన్స్ కావాలి, బ్యూటిఫుల్ సొల్యూషన్స్, మంత్రాలు కావాలి, తంత్రాలు కావాలి. లైఫ్ బ్యూటిఫుల్గా మారిపోవాలి. అల్టిమేట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ దొరకాలి. టక్ టక్మని అయిపోవాలి అన్నీ. అవి జరుగుతాయా? సాధారణంగా జరగవు. వేరే వాళ్లకు మంచి జరుగుతుంటే అదృష్టం అని మనని మనం కామ్ చేసుకుంటా ఉంటాం కదా. ఏం అదృష్టవంతుడు రావాడు. మనతోని కానిది వేరే వాడితోని అవుతుంటే మనం దాన్ని అదృష్టంగా కొట్టేస్తాం. కొట్టేయాలి కూడా. మనతో జరగదు కదా.
బాధపడితే లాభమేమి, కొట్టేయటమే బెటర్. మీకు కనిపించేది లాభం కావచ్చు, మీకు కనిపించేది ఆయనకయ్యే లాభం కనిపించవచ్చు, కానీ ఆయనకే తెలుసు అది లాభమా నష్టమా. వీఆర్ ఫీలింగ్ సాటిస్ఫైడ్ దట్ హీ ఈస్ గెటింగ్ సంథింగ్, బట్ యు ఆస్క్ హిమ్ వెదర్ హీ ఈజ్ సాటిస్ఫైడ్ విత్ వాట్ హీ ఈస్ గెటింగ్. ఇది ఒక పెద్ద ఫిలాసఫీ. నీకేమనిపిస్తుంది వాడు అదృష్టవంతుడని, వాడిని పోయి అడుగు నీవు అదృష్టవంతుడుగా కాదా అంటే, వాడికి నచ్చిందా లేదా అయిన ఘటన వాడే నోడుతో చెప్తాడు కదా. రాబోయే టైంలో మనం ఏం చేయాలి, రాబోయే టైంలో మనం ఏం చెయ్యాలి చూడండి. మనం ఏం చెయ్యగలం కూడా మన చేతిలో. చెయ్యాలి అనేది ఒక ప్లాన్, చెయ్యగలము పాసిబిలిటీ, చేస్తాము కర్మ. అవుతుందా లేదా మన చేతిలో. 3-4 స్టెప్స్ మన తరఫున మనం తీసుకోగలం. ఆ 4-5 స్టెప్స్ అవుతుందా లేదా అనేది దేవుడికి ఎరక. లాస్ట్ ఎక్కడికి వచ్చేసినాం మళ్ళా, మన చేతిలో ఏమీ లేదు. మన చేతిలో ఏమీ లేదు అని ఊరుకోవాలా, ఊరుకోము. మన చేత కాకపోయినా ఊరుకుంటామా, ఊరుకోము. మనం ప్రయత్నం చేస్తామా, చేస్తాము. కాకపోతే ఏం చేస్తాము, ఏం చేయలేము. అయితే ఏం చేస్తాము, అదృష్టం అనుకుంటాం, సంతోషంగా ఫీల్ అవుతాం. ఆ సంతోషం ఎంతవరకు ఉంటుంది, కొంతకాలం వరకు ఉంటుంది. కొంతకాలం అయిన తర్వాత ఏమవుతుంది, ఇంకో ఛాలెంజ్ వస్తుంది. ఆ ఛాలెంజ్ని ఏం చేస్తాము, మన తరఫున ప్రయత్నిస్తాం. 1 సారి 2 సార్లు 3 సార్లు ప్రయత్నం చేయగలమా, చేస్తాం. దానికోసం ప్రయత్నిస్తామా, ప్రయత్నిస్తాం. అది అవుతుందా, కావచ్చు. కాకపోతే ప్రయత్నిస్తాం, అయితే అదృష్టం అనుకుంటాం. ఇప్పుడు టోటల్ మీ లైఫ్ ఇంత లీడ్ చేసినాక అనుకుంటే అదృష్టం రాదు. ఇదొక ఫిలాసఫీ, చాలా ఇంపార్టెంట్. అనుకుంటే అదృష్టం రాదు, కరెక్టా? దయచేసి ఈ వీడియో ఏమనుకోకండి, అందరితో షేర్ చేయండి. రాబోయే 2025 మీ బంధువులు మిత్రులు అందరూ స్టేబుల్గా సుఖ సంతోషాలతో ఉండాలి అని మీలో మంచి ఏమైనా ఉంటే యూ షేర్ దిస్ వీడియో. నేను జనరల్ ఇట్లా చెప్పాను, కొత్త సంవత్సరం కనుక ఈ కొత్త సంవత్సరంలో ఏమవుతుంది నాకు కూడా తెలియదు కనుక ఈ కొత్త సంవత్సరాన్ని హ్యాండిల్ ఎట్లా చేయాలి చాలా ప్లెయిన్గా చెప్తున్నాను, ఒక చిన్న క్యాప్సూల్ లాగా. ఈ కొత్త సంవత్సరం ఏమవుతుంది నాకు కూడా తెలియదు, రేపేమవుతుంది నాకు తెలియదు. అనిశ్చితిగా ఉండే ప్రపంచంలో మనం నిశ్చింతగా ఉండగలమా, ఉండలేము. ప్రపంచంలో అనిశ్చితి ఉంటే మనం నిశ్చితంగా ఎట్లుంటాము? మనం ప్రశాంతంగా ఉన్న ప్రపంచంలోనే మనం ప్రశాంతంగా ఉండలేము. స్టేబుల్గా ఉండే ప్రపంచంలోనే దీంతో ఉండాము, మనం ప్రశాంతంగా ఉండలేము. అని అనిశ్చితి మన కళ్ళ ముందర రాబోతుంది అని తెలిసినాక ప్రశాంతంగా ఎట్లుండొచ్చు? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. దెన్ వాట్ ఈస్ ద సొల్యూషన్?
పర్సూయింగ్ డిఫికల్టీస్, పర్సూయింగ్ ప్రాబ్లమ్స్. పర్సూ అంటే ఏమి? దాని వెంట పడటం. నాకు ఎప్పుడు కోళ్ళని పడుతుంటారు కదా, అది అట్లా అనిపిస్తుంది. ఆపర్చునిటీ మన దొరకదు. దొరికింది అనుకుంటే కోడి పుట్టుకొని వెళ్ళిపోతుంది. పర్సూయింగ్ difficulties, pursuing problematic things, pursuing possibilities. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఏది మన చేతిలో ఉండి చేయగలమో దాని వెంట పడాల్సింది. మనకు ఖచ్చితంగా ఉంటుంది ఇది మనం చెయ్యగలము. ఈజియెస్ట్ థింగ్, యూ పర్స్యూ ద ఈజియెస్ట్ థింగ్ అండ్ అచీవ్ యువర్ గోల్స్. Achieving the easiest things will not ensure that you are successful. మీకు అందుబాటులో ఉన్నది చేసేస్తే మీకు ఆ పని అయిపోతుంది అంటే కాదు. కానీ ఏమీ కాని స్థితిలో ఏదో ఒకటి అవుతుంది. మీ అందరినీ బుజ్జగించడానికి కాదు నేను ఈ వీడియో చేస్తుంది. ప్రాక్టికల్గా రాబోయే సంవత్సరం పోయిన సంవత్సరం కన్నా గంభీరంగా డిఫికల్ట్గా ఉండబోతుంది. దానికి నేను ప్రిపేర్ అవుతాను, మీరు కూడా ప్రిపేర్ కావాలి. నేను అది చెప్పేది వీడియో సారాంశం. అది దీంట్లో సొల్యూషన్స్ లేదండి. మీరు ఒక్కటి గమనించండి, నేను అందుకోసం చెప్పిన దెర్ ఈజ్ నో కంపారిజన్, దెర్ ఈజ్ నో సిమిలారిటీ. ఇవి రెండు అర్థమైందనుకోండి, అసలు ఎందుకు అయితే లేవు, వానికైంది నాకెందుకు అయితే లేదు, ఈమెకైంది నాకెందుకు అయితే లేదు అనే చింత పోతుంది. దెర్ ఈజ్ నో సిమిలారిటీ అండ్ దెర్ ఈజ్ నో కంపారిజన్, దెర్ ఈజ్ నో టైమింగ్. వాన్ టైం వేరే, నా టైం వేరే. మీరు ఎలా ఆలోచిస్తారో ప్రపంచం అలా మారుతుంది, అదంతా ఫేక్. ఈ ఫిలాసఫీ నేను ఒప్పుకోను. మీరు ఎలా ఆలోచిస్తారో ప్రపంచం అలాగే తయారవుతుంది. మీరు ఆలోచించి చూడండి ఒకసారి, మొత్తం ఆపోజిట్ అవుతుంటుంది. నీవు ఆలోచిస్తుంటే ప్రపంచం అట్లా తయారవుతుంది. మంచికి మంచి జరుగుతుందా? దాని అర్థం ఏమి? నీవు మంచి చేయాలనే మంచి కోరుకొని మంచి చేయడం పోతావు, నీకేమవుతుంది? భంగపాటు ఎదురవుతుంది. అంటే ఏమి? నీవు ఎట్లా ఆలోచిస్తున్నావు ప్రపంచం అట్లా పోతుందా? పోదు. ఇది ఫేక్ ఫిలాసఫీ. దీన్ని పర్సూ చేయకండి, నష్టపోతారు. మీరు ఎంత మంచిగా ఉన్నా ప్రపంచం ఎట్లుండాలో అట్టే ఉంటుంది. బండరాయలా ఇదంతా తొక్కల ఫిలాసఫీ. అవి వర్కౌట్ కావు లైఫ్లో. ఏది వర్కౌట్ అవుతుంది? ఏది వర్కౌట్ అవుతుంది? చూడండి, ఏదైనా ఒక వర్కౌట్ అవుతుందంటే అది పర్సనల్ ఎనర్జీ, మీలో ఉన్న ఓపిక. అందుకోసం నేను ఫస్ట్ టర్మ్ ఓపిక తీసిన. ఓపిక అర్థం ఏమి? టైం వేస్ట్ చేసుకోవడం ఓపిక, కాని పనిలా వెంటపడడం ఓపిక, కాకపోయినా అక్కడనే నిలబడి వెయిట్ చేయడం ఓపిక. దేన్ని ఓపిక అంటారు? ఓపిక నశించింది అంటారు. ఒక్కొక్కరికి ఒక టైంలో నశించిపోతుంది. ఒకరికి నిమిషంలో నశిస్తుంది, ఒకరికి సెకండ్లలో నశిస్తుంది, ఒకరికి ఏండ్లైనా నశించదు. ఆశ నశించదు. ఆశ నశించదు. ఎప్పుడు? మీకు ఆశ ఎక్కువ లేనప్పుడు, మీకు పేషెన్స్ ఉన్నప్పుడు. లేకపోతే చిటికలో ఆశలు నశించిపోతాయి, ఆవిరైపోతాయి, డిప్రెషన్ వస్తుంది, సూసైడ్లు అవుతాయి, కోపాలు వస్తాయి, ఫైనాన్షియల్ లాసెస్ అవుతాయి. బికాస్ ఆఫ్ లాస్ ఆఫ్ పేషెన్స్. పేషెన్స్ ఉంటే లాభాలు వస్తాయి, అది కూడా లేదు.
ఆపర్చునిటీ వస్తుంటుంది, పోతుంటుంది, వస్తుంటే మీరు పేషెన్స్తో కూర్చొని ఉంటారు ఇట్లా. అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఒక 100 ప్రాబ్లంలు ఉంటే దానికి ఒక 5 సొల్యూషన్స్ ఉన్నాయి. 100 ప్రాబ్లంలకు 5 సొల్యూషన్స్ ఉన్నాయి. 95% ప్రాబ్లమ్స్ ఒక సొల్యూషన్ లేదు. ప్రాబ్లమ్స్ అన్నీ పెండింగ్. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు లైఫ్లో. మీరు చాలా ఆశలు ఆశలై పెండింగ్లోనే ఉంటాయి. ఎందుకుంటాయి? సొల్యూషన్స్ మీ దగ్గర లేదండి. ప్రాబ్లం ఒకటే ఉంది, సొల్యూషన్ లేదు. ఏం చేస్తారు? You don't have the power to kill a problem, but you have a go down where you can shift that problem aside, through what you call push that problem aside and go on with your life. చాలా మంది అది చేస్తుంటారు. ప్రాబ్లమ్స్ని పక్కకు నెట్టి ఇంకా ముందర చూస్తుంటారు. ఎందుకంటే అది సాల్వ్ కాని ప్రాబ్లం. మీరు ఏదైనా సాధించగలరు, ఇది ఫేక్ మోటివేషన్. ఏదైనా సాధించలేరు. అనవసరంగా రెచ్చగొట్టే మాటలు ఇవన్నీ. ఏమో చేయడానికి పోయి ఇంకా లాస్ట్లో పడి చాలా మంది ఆత్మహత్య చేసుకుంటారు. నేను చెప్పదలుచుకుంది ఒకటే, 2025 ఒక గేమ్ చేంజర్ కావాలంటే, ఆట మొదలు పెడితే ఒకటి చాలా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి ఆట మొదలు పెట్టామంటే వెనుకడుగేయద్దు, అట్లేం లేదు. ఒక ఆటని అర్థం చేసుకోండి. ఆ ఆట మీరు చూడండి, ఆ ఆటలో అడుగు పెట్టండి. ఆట ఆడలేము అని తెలిసిందో వెనక్కి రావండి. ఆటలో మునిగిపోయి ఒక్కసారి మనం కత్తి పట్టుకొని రంగంలో దిగితే నేను వెనక్కి రాను, మడమ తిప్పని విని డైలాగ్ ఇమ్మీడియట్లీ వెనక్కి రండి. 2025లో నేను చెప్పే ఫస్ట్ ఫిలాసఫీ ఏమంటే, చాలా జాగ్రత్తగా పిరికిగా ఉండండి. 2025లో ముఖ్యమైన సూత్రం ఎవడు చెప్పిండ్రు? చాలా జాగ్రత్తగా పిరికిగా ఫాస్ట్గా మూగాండి. ఏదైనా పారిపోయేది ఉంటే ఫాస్ట్గా పారిపోండి, జరిగేది ఉంటే తొందరగా జరిగిపోండి, తీసేది ఉంటే తొందరగా తీసేయండి, పెట్టేది ఉంటే తొందరగా పెట్టేయండి. ఎక్కువసేపు ఆగకండి. ఏ పనైనా మీకు ఫస్ట్ సిగ్నల్ అందంగానే విరమించుకోండి. విరమించుకోవడం తప్పు కాదు, ఇట్ కెన్ ప్రొటెక్ట్ యువర్ ఫ్యూచర్. ఏదైనా స్విఫ్ట్గా చేయండి, కొంత టైం వరకే చేయండి. 2025 గేమ్ చేంజర్ సూత్రాలు. రాబోయే వీడియోలో ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్తో 2025 ఎలా గేమ్ చేంజర్ ఉండబోతుందో మళ్ళీ డిస్కస్ చేద్దాం. కానీ నా రిక్వెస్ట్ ఏమంటే, యూ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అని కోరుకుంటూ నమస్కారం.